లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. నుంచి బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు ఎంపికయ్యారు. ఏ రకంగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఎలాంటి పోటీ ఎదుర్కోబోతారు? అభ్యర్థిత్వం పట్ల మీ అభిప్రాయం వివరించండి. నామా నాగేశ్వరరావు గారు ఈ జిల్లాలో రెండోసారి గెలిచారు. అంతకుముందు టీడీపీ తరఫున కూడా ఆయన గారు ఎంపీగా చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా వారు ఎంపీగా ఎన్నిక బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. అదే విధంగా 17 నియోజకవర్గాలకి వాళ్ళతోని మొత్తం కంప్లీట్ గా బీఆర్ఎస్ డిక్లేర్ చేసింది సీట్లన్నీ. నామా నాగేశ్వరరావు గారికి ఏంటంటే ఇక్కడ సామాజికంగా ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉండడం, తర్వాత సౌమ్యుడు కావడం, పరిచయాలు ఉండడం, పాల్వంచ లాంటి ప్రాంతం గాని, తర్వాత అక్షరాపేట గాని అన్ని తిరిగినటువంటి వాడు కాబట్టి, తర్వాత ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఒక సమాజ సేవకుడిగా, అదే విధంగా నామ ముత్తయ్య వరలక్ష్మి గారి మెమోరియల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా పిల్లలకి, అదే విధంగా పేదవాళ్ళకు కూడా సహకారం అందించడం ఒకటి, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయటం ఒకటి, పేద పిల్లల్ని చదివించడం ఒకటి. సరే, అదే విధంగా ఆయనకున్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మరి అజయ్ కుమార్ గారు కానీ, తర్వాత వెంకటేరయ్య గారు కానీ, ఉపేంద్ర రెడ్డి గారు కానీ, అట్లాంటి వాళ్ళు మొత్తం కూడా అక్కడ మరి వనమ గారు కానీ, మెచ్చ నాగేశ్వరరావు గారు కానీ, మరి మదన్లాల్ గారు కానీ, ఇక్కడ పాలేరులో ఉపేంద్ర రెడ్డి గారు కానీ అందరూ సపోర్ట్ ఉంది బాగా. పార్టీ క్యాడర్ కూడా ఏమీ తగ్గలేదు, క్యాడర్ కూడా బాగానే ఉంది. ఆయన కూడా మంచి పోటీ ఇవ్వగలుగుతాడు ఈ నియోజకవర్గంలో, ఆ అవకాశం ఉంది ఆయనకి. రాష్ట్ర నాయకత్వం, అదే విధంగా కేసీఆర్ గారి గుడ్ లుక్స్ కూడా ఉన్నాయి, తర్వాత కేటీఆర్ గారి గుడ్ లుక్స్ కూడా ఉన్నాయి. జిల్లాలో ఆయన వివాదాస్పదుడిగా పేరు, వివాదాల్లోకి పోయే మనిషి కాదు కాబట్టి ఆయన గెలవటానికే మంచి అవకాశాలు ఉన్నాయి.